హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హవ్యూస్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చా. సో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు. ఉమెన్ స్ట్రాంగ్ అని అంటారు. సో నాకెందుకు ఈ ఉమెన్ ని చూస్తే చాలా స్ట్రాంగ్ అని అనిపించింది. ఆవిడ స్టోరీ విన్నాక నాకు ఇంకా తెలుసుకోవాలనిపించి మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సో నిహారి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో కొంచెం ఆవిడతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ మీ ద్వారా ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఎలా ఉంది మేడం లైఫ్ ఇప్పుడు? చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది. సో అందరూ అడిగి ఇరిటేట్ చేసిందే. సో దానికన్నా ముందు కొన్ని అడుగుదాం. అంటే మీకు టాటూస్ అంటే ఇష్టమా? యా, ఐ లవ్ చాలా టాటూస్. ఎక్కువ చూపిస్తున్నా. యా. సో ఇవి రీసెంట్ గా వేసారా లేకపోతే అప్పుడు నో ఇన్సిడెంట్ ముందా? లేదు, బర్న్స్ తర్వాత వేయించుకుంటున్నాను టాటూస్. ఐ లవ్ టాటూస్. అంటే అంతకు ముందు ఇంట్రెస్ట్ ఉందా అలాంటి లేదు, బేసికల్ గా ఇంట్రెస్ట్ లేదు. అది నాకు నిడిల్ ఫోబియా ఉంది బేసికల్ గా. యా సో సర్జరీస్ అయితే ఎన్నైనా చేంజ్ చేసుకుంటాను, కానీ నా నీడిల్ అనేసరికి భయపడతాను. బో బట్ అంటే మనకి లైఫ్ లో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మనం కష్టంలో ఉన్నప్పుడు ఇక ఎటు పోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లందరి టాటూ వేయించుకోవడం నాకు అలవాటు అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళని మర్చిపోతాము. సో నేను మర్చిపోయినా నా శరీరం మర్చిపోకూడదన్న థాట్ తో వేయించుకున్నదన్నమాట టాటూస్ Yeah. అన్నది. ఐ హావ్ 7 టాటూస్ ఆన్ మై బాడీ. సో సూపర్. అంటే వాళ్ళ పేర్లను ఎప్పటికీ మర్చిపోకూడదు అవును, అనా? అంతే. రియల్ నిజంగా అంటే చేసిన మేలు మర్చిపోకూడదని అందరూ అంటారు. అవును, బట్ మీరు అది మైండ్ లో పెట్టుకొని మీ బాడీలో ఒక పార్ట్ గా ఆయన ఎక్కించేశారు. అంతే. సూపర్, నిజంగా రియల్లీ సూపర్. అండ్ అంటే చూసుకుంటే జర్నీ చాలా అప్ అండ్ డౌన్సే. డౌన్సే. సో అంటే నేను నిజంగా మీ స్టోరీ విన్నాక లిటరలీ కళ్ళంట వాటర్ వచ్చింది. ఎందుకంటే ఒక ఉమెన్ అయ్యుండి అలాంటివన్నీ ఫేస్ చేయాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ అంటే ఎర్లీ మ్యారీడ్. సో అంటే అదేంటి, పేరెంట్స్ వాళ్ళు వచ్చిందా లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారా? లేదండి, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అది నాది. సో చిన్న ఏజ్ లో అంతే. బేసికల్ గా ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎట్లా అంటే ఎవరైనా చెప్తా ఉంటారు, ఏ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఏదో ఒకటి వెళ్తూ ఉంటారు. జనరల్ గా వెళ్ళినప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు కదా అన్న మాట జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు. అది క్వైట్ కామన్. ఇంకా ఈవెన్ ఈ రోజుల్లో కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాటల సందర్భంలో మ్యారేజ్ టాపిక్ ఏదో వచ్చినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మంచి అబ్బాయి అన్నట్టు సంథింగ్ అలా వచ్చినప్పుడు, సరే మంచి సంబంధం కదా, చేజారిపోద్ది, మళ్ళీ వస్తుందో రాదో అని ఒక క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఉంటది కదా. సో అనుకోని సందర్భాల్లో అలా జరిగిపోయింది అనమాట. నా ప్రమేయం